హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను లైవ్ ట్రేడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇక్కడ. సో ఫ్రెండ్స్, అంతకన్నా ముందు కంప్లీట్గా మీకు నేను 199లో కోర్స్ ఇస్తున్నాను కదా. సో ఇక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్గా. నేను ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ మీకు చాలా హెల్ప్ అవుతుందండి. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు నేను కంప్లీట్గా ఫుల్ డీటెయిల్స్ చెప్తాను నా కోర్స్ గురించి కూడా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు నా స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్. ఇక్కడ కంప్లీట్గా తను మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. సో 100% జెన్యున్ కోర్స్ అండి. ఎవరైతే డౌట్స్ ఉన్నారో వాళ్ళ కోసం నేను ఇవన్నీ చూపిస్తున్నాను. ఇక చూడండి, తను జస్ట్ నా యూట్యూబ్ వీడియో చూస్తూ ఇలా ప్రాక్టీస్ చేశాడు. సో రిజల్ట్ ఇక్కడ ఉందన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో నేను జస్ట్ 10-20% మాత్రం మీకు యూట్యూబ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్గా నేను కోర్సులో ప్రతి సీక్రెట్, ప్రైస్ యాక్షన్ సీక్రెట్స్ అన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఒక క్రేజీ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ స్టూడెంట్. సో ఇక్కడ చూడండి, తను 4 ట్రేడ్ చేశారు, 5 విన్ అవ్వడు. 5 ట్రేడ్ చేశారు, ఇక్కడ 4 విన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ప్రతిదీ వర్కౌట్ అవుతుంది ప్రైస్ యాక్షన్ అని చెప్పేసి తను మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇంకొక స్టూడెంట్ ఫీడ్బ్యాక్. సో ఇక్కడ 9/9 కంపౌండింగ్ ప్రాక్టీస్ అని చెప్పేసి పెట్టాడు స్టూడెంట్ కూడా. సో ఈ రకంగా ఫ్రెండ్స్, కంప్లీట్గా నేను ప్రైస్ యాక్షన్ కోర్స్ ఇస్తున్నాను విత్ లైఫ్ టైం సపోర్ట్. మీకు ఇంకోటి ఏంటంటే కంప్లీట్గా ఒక కోర్స్ అనేది ఇవ్వడమే కాకుండా లైఫ్ టైం సపోర్ట్ అన్నట్టు. సపోర్ట్ అంటే మీకు చాలా ఇంపార్టెంట్. కోర్స్ తీసుకోవడమే కాకుండా సపోర్ట్ ఇస్తేనే మీకు ప్రతి డౌట్ అనేది క్లారిఫై అవుతుంది. అలాగే మీరు ఇండిపెండెంట్గా ట్రేడ్ చేసుకోగలుగుతారు. సో ఇక్కడ మీరు చూడట్టు మనకు స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ ఇక్కడ చూడండి. సో ప్రతిదీ 100% జెన్యూన్ అన్నమాట. ఇది వాళ్ళు ఓన్గా ఇచ్చిన ఫీడ్బ్యాక్ అండి. సో ప్రతిదీ కూడా నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కోర్సులో. ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇండికేటర్స్ కాదు. సో కంప్లీట్గా మార్కెట్ స్ట్రక్చర్ అండ్ క్యాండిల్స్టిక్ సైకాలజీ. ఒక క్యాండిల్స్టిక్ అనేది మనకు సెల్లర్ అయినా బయర్స్ క్యాండిల్స్టిక్ అయినా కూడా అక్కడ వాళ్ళ మధ్యలో ఉన్న డీల్ని మీరు అర్థం చేసుకోగలగాలి. అంటే క్యాండిల్స్టిక్ సైకాలజీ రీడింగ్ అంటే అదే అన్నమాట. సో మార్కెట్లో ప్రస్తుతానికి అంటే ఎక్కడ ఆ లెవెల్ దగ్గర అక్కడ ఉన్న కన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తుందో ఇండికేషన్ మనకు క్యాండిల్స్టిక్ అనేది. సో మీరు మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్ అంటే మీకు స్ట్రక్చర్ నాలెడ్జ్ ఉంటే నెక్స్ట్ టార్గెట్ అనేది తెలుస్తుంది. అలాగే క్యాండిల్స్టిక్ సైకాలజీ ఉంటే మీకు ఆ టార్గెట్స్తో మీరు ఏ విధంగా ట్రేడ్ చేయాలని తెలుస్తుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మీకు జస్ట్ 10-20% మాత్రమే వర్క్ అవుతుంది. సో 100% చెప్తున్నాను. సో ఇంకోటి యూట్యూబ్లో వీడియో చూస్తూ మనకు లైవ్ అకౌంట్స్లో చేసే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్, అలా చేయకండి. మీరు ఎన్ని సంవత్సరాలు యూట్యూబ్లో వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేసినా కూడా మీకు జస్ట్ డెమోలో ఆ రకంగా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. కాకపోతే మీకు కోర్సులో చెప్పినటువంటి మల్టిపుల్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైతే ఉంటాయో అవి దాంట్లో ఇంక్లూడ్ చేయము మేము. అంటే ఏ యూట్యూబర్ కూడా సీక్రెట్స్ చెప్పరు. జస్ట్ ఒక 1-2 ఎలిమెంట్స్ మాత్రమే యూట్యూబ్లో చెప్తారు. సో మీరు యూట్యూబ్లో చూసి ప్రాక్టీస్ చేయకండి. మీకు ఎవరైనా ఎక్స్ప్లెనేషన్ నచ్చి వాళ్ళు మీకు జెన్యూన్ అనిపిస్తే వాళ్ళ కోర్స్ తీసుకొని, అలాగే కోర్స్ తీసుకోవడమే కాకుండా వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఇస్తున్నారు, లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నారా లేకపోతే మీకు జస్ట్ 1-2 మంత్స్ సపోర్ట్ ఇస్తున్నారా. సో సపోర్ట్ అనేది చాలా అవసరం. ఎందుకంటే మీకు ప్రతి డౌట్ అనేది క్లారిఫై అయితేనే మీరు మెల్లమెల్లగా సబ్జెక్ట్ని అర్థం చేసుకొని దాంట్లో గెటిన్ అవుతారు. మీకు ప్రాఫిట్స్ యాక్యురసీ అనేది పెరుగుతుంది సో మీ రిజల్ట్లో. సో ఈ రకంగా అనమాట. కంప్లీట్ 50-50 నాలెడ్జ్తో మీరు ట్రేడింగ్ మొదలు పెట్టద్దు. చాలామంది నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి. ప్రీవియస్గా ఇన్ని లాస్ అయ్యామని చెప్పేసి. సో లాస్ అవుతారు. నాలెడ్జ్ లేకుంటే ఏ సబ్జెక్ట్ అయినా మీరు లాస్ అవుతారు. సో నాలెడ్జ్ ఉంటేనే మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, అలాగే మన టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ బ్రదర్ మనకు రీసెంట్గానే తీసుకున్నాడు కోర్స్ వచ్చేసి. సో ఫ్రెండ్స్, 100% జెన్యున్ కోర్స్ అన్నమాట. సో ఇక్కడ పేమెంట్ ప్రూఫ్స్ కూడా చూడొచ్చు మీరు, స్టూడెంట్స్ యొక్క పేమెంట్ ప్రూఫ్స్. సో 100% జెన్యున్ అనమాట. సో ఫ్రెండ్స్, నేను అలాగే మన మెయిన్ టాపిక్ అనేది నేను స్టార్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు స్కిప్ చేయకుండా మీరు చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకు మార్కెట్ వచ్చేసి ఒక జిగ్జాగ్ అనేది ఇక్కడ మూమెంటం క్రియేట్ చేసింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి ఒక లో అనేది క్రియేట్ చేసింది. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి మనకు ఒక సపోర్ట్ బికమ్ రెసిస్టెన్స్ కూడా మనకు ఇక్కడ చూడండి ఇక్కడ మనకు రెసిస్టెన్స్ గాను అట్ ద సేమ్ టైం ఈ లెవెల్లో మనకు సపోర్ట్ గాను వర్క్ అయింది. సో ఇక్కడ మనము
ఒక లెవెల్ అనేది డ్రా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి ఈ రకంగా, ఎందుకంటే మనకు ప్రీవియస్గా చూడండి ఒక స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ అనమాట, మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది మార్కెట్లో. సో ఇక్కడ ఈ రకంగా చూడండి, మరి ఇక్కడ ఒక లెవెల్ ఉంది మనకు, ఏదైతే ఇక్కడ సపోర్ట్ బికమ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉందో అక్కడ మనకు ఈ యొక్క క్యాండిల్ కూడా నేను ఎగ్జాక్ట్ అక్కడ లెవెల్ క్లోజ్ అయినా కూడా అక్కడ లెవెల్ ఉన్నది నాకు తెలిసి కూడా నేను కంప్లీట్గా నేను అప్డేట్ తీసుకున్నాను. సో దానికి రీజన్ ఏంటి అంటే అక్కడ క్యాండిల్ స్టిక్ మనకి ఇచ్చే ఇండికేషన్ అన్నమాట. సో ఇక్కడ బయర్స్కి సెల్లర్స్కి మధ్యలో జరిగే ఈ యొక్క ఇండికేషనే మనకు ఒక రీడింగ్ క్యాండిల్ స్టిక్ సైకాలజీ అన్నమాట. సో దీన్ని మనం మార్కెట్ స్ట్రక్చర్ నెక్స్ట్ టార్గెట్స్ తోటి జస్ట్ లెవెల్స్ని చూసుకుంటూ, జస్ట్ లెవెల్స్ని మనం ఇక్కడ మనకు లెవెల్ కాదు ఇంపార్టెంట్. సో అక్కడ జరిగే మార్కెట్ స్ట్రక్చర్ అండ్ క్యాండిల్ స్టిక్స్ మధ్య ఉన్న ఆ సైకాలజీ ఏదైతే బయర్స్ అండ్ సెలర్స్కి మధ్యలో ఉన్న ఆ డీల్ ఏదైతే ఉందో అదన్నమాట. సో ఇక నేను అక్కడ లెవెల్ నుండి కూడా నేను కంప్లీట్గా నేను బయట తీసుకున్నాను. సో దానికి రీజన్ చెప్తాను. సో ఇక్కడ చూడండి కంప్లీట్గా ఒక స్ట్రాంగ్ మూమెంటం ఉంది. సో ఇక్కడ నేను స్ట్రాంగ్ మూమెంటం ఉంది. సో ఇంకా మూమెంటం అనేది మనకు కంప్లీట్గా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో ఎట్ ద సేమ్ టైం మనకు ఏదైతే ప్రీవియస్గా హై ఉందో ఆఫ్టర్ బ్రేక్అవుట్, సో అదే లెవెల్ నుంచి మనకు ఒక స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్, ఎప్పుడైతే మనకు ఒక రీట్రేస్మెంట్, ఇక్కడ చూడండి ఒక రీట్రేస్మెంట్ క్యాండిల్, అది సెల్లర్స్ కంప్లీట్గా వీక్ ఉన్నారు. సో ఇక్కడ స్ట్రాంగ్ ఉన్న సప్లై వచ్చేసి మనకి ఇక్కడ వీక్ అయిపోయింది. ఎట్ ద సేమ్ టైం మనకు మార్కెట్లో టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్స్ అన్నమాట. నెక్స్ట్ ఏవైతే లెవెల్స్ ఉన్నాయో నా మార్కెట్లో ఒక నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సో ఈ కైండ్ ఆఫ్ మూమెంట్ని ఎట్ ద సేమ్ టైం అక్కడ క్యాండిల్ స్టిక్ సైకాలజీ ఈ యొక్క రీడింగ్ని బట్టి నేను ఆ ట్రేడ్ తీసుకున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు సో మనకు అది ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నమాట, అంటే క్యాండిల్ స్టిక్స్ని మీరు రీడ్ చేస్తూ లెవెల్స్ని చూసుకుంటూ మార్కెట్ స్ట్రక్చర్ని, మెయిన్గా ఇంపార్టెంట్ మార్కెట్ స్ట్రక్చర్ అండ్ క్యాండిల్ స్టిక్ సైకాలజీ, ఇదే ప్రైస్ యాక్షన్ అన్నమాట. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇండికేటర్స్ మీకు వర్క్ అవ్వవు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జస్ట్ 10-20% మాత్రమే మీకు వర్క్ అవుతాయి. సో మీకు ఇండికేటర్స్ అనేది కంప్లీట్గా చెప్తున్నాను, మీకు కంప్లీట్గా మీకు నాలెడ్జ్ 50-50 ఛాన్సెస్ అన్నమాట. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నాలెడ్జ్లో మీకు 50-50 మాత్రమే, ఎందుకంటే ఉన్న క్యాపిటల్ మొత్తం లాస్ అవుతారు. సో ఇది మాత్రం 100% అనమాట. సో ఇది మనకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు లైవ్లో. సో ప్రతిదీ మార్కెట్ డైరెక్షన్ని, స్ట్రక్చర్ని అండ్ క్యాండిల్ స్టిక్ సైకాలజీని మీరు దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇంకా నేను ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మార్కెట్లో మనకు ప్రీవియస్గా ఇక్కడ ఒక సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను అప్డేట్ తీసుకుంటాను. సో ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా ఏంటంటే మనకు ఒక ప్రాపర్ ఇండికేషనే, కాకపోతే ఇది మనకు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ రీట్రేస్మెంట్ కూడా కంప్లీట్ అవ్వలేదు. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఏదైతే లెవెల్ ఉందో, ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ లెవెల్ ఉందో, సో ఈ హైని మనకు మార్కెట్ అనేది రీటెస్ట్ అనేది ఛాన్స్ ఉంటుంది. సో ఏంటంటే మనకు ప్రీవియస్గా ఇక్కడ చూడండి సెల్లర్స్ అనే వాళ్ళు వీక్ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం మనకు డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఈ యొక్క ఇండికేషన్ని బట్టి నేను కంప్లీట్గా మనకు నెక్స్ట్ సెల్లర్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఈ లెవెల్ని మనం టార్గెట్ చేసుకుంటూ క్యాండిల్ స్టిక్ సైకిల్ని యూజ్ చేసి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. సో అది మనకు ఎంట్రీతో లాస్ అయింది. సో ఫ్రెండ్స్ ఎవరికైనా లాస్ అవుతుంది. సో ఎంత జెన్యూన్ అంటే మనకు 100% అని ఎవరైతే చెప్తారో ఆ మాటలు మీరు నమ్మొద్దు. సో 90% మాత్రమే ఇక్కడ ప్రైస్ యాక్షన్, 95% అంతే, కానీ 100% ఎవరు కాదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చూడండి మన ప్రిడిక్షన్ కరెక్టే. సో అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ ఇక్కడ రావాల్సింది 100% గ్రీన్ క్యాండిల్. ఎందుకు అంటే మనకి ఇక్కడ చూడండి ప్రీవియస్గా కూడా ఒక హారిజంటల్ లెవెల్ ఉంది, ఇక్కడ ఒక రౌండ్ నెంబర్ లెవెల్, ఈ లెవెల్కి కూడా ఇక్కడ గ్యాప్ ఉంది. సో అప్పటి వరకు మనకి ఇక్కడ ఎలాంటి సెల్లర్ యొక్క రిజెక్షన్ లేదు ఇక్కడ నుంచి, ఈ లెవెల్ నుంచి. అందుకని చెప్పేసి నేను ఈ కన్ఫర్మేషన్స్తో కూడా నేను సూర్గా ట్రేడ్ తీసుకున్నాను. సో ఒక ట్రేడ్లో మనకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది కాదు, అంతకు మించి కూడా కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో అవి నేను ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్ నేను ఇక్కడ రివీల్ చేయలేను. సో మీరు దృష్టిలో ఉంచుకొని మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు కొంచెం ఎంట్రీ తోటి లాస్ అవుతుంది, కాకపోతే అది గ్రీన్ క్యాండిల్. సో చూడండి మనకు ఎంట్రీ అనేది ఒక మార్జినల్ సేఫ్టీ అనేది అందుకనే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఒక ఎంట్రీ మార్జినల్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి నేను బయట తీసుకున్నాను, మనకు కంప్లీట్గా అది ప్రాఫిట్లో బుక్ అయిపోయింది.
ఇక రీజన్ చెప్తాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కంప్యూటర్ మనకు ప్రీవియస్గా సెల్లర్ లెవెల్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకు బయర్స్ అనే వాళ్ళు వీక్ అయ్యారు. సో మనకు రీట్రేస్మెంట్కి రావాల్సిన సెల్లర్స్ రాలేదు. సో అక్కడ బయర్స్ యొక్క అవైలబుల్ అంటే ఇక్కడ చూడండి బయర్స్ యొక్క డిమాండ్ అనేది ఎక్కువ ఉంది. సో ఇక్కడ డిమాండ్ అనేది స్ట్రాంగ్గా ఉంది. అట్ ద సేమ్ టైం మనకు ఇక్కడ నుంచి కంప్లీట్గా బయర్స్ అనే వాళ్ళు వీక్గా వచ్చినా కూడా నెక్స్ట్ సెల్లర్స్ అనే వాళ్ళు రాలేదన్నమాట. సో అట్ ద సేమ్ టైం మనకి చూడండి ఒక లెవెల్ని బ్రేక్ అయిన తర్వాత రీట్రేస్మెంట్ అనేది కామన్ కదా. సో మనకు ఆ యొక్క రీట్రేస్మెంట్కి రావాల్సిన క్యాండిల్లో మనకు బయర్సే వచ్చారు. ఇక్కడ వీక్ అయినా కూడా ఇక్కడ బయర్సే వచ్చారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు మూమెంటం కూడా ఉంది డౌన్ నుంచి. సో ఇక్కడ లెవెల్కి గ్యాప్ ఉంది. సో ఆ యొక్క కన్ఫర్మేషన్స్తో నేను ఇక చూడండి క్యాన్సిక్ రియాక్షన్ బట్టి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను, మనం అప్డేట్ తీసుకున్నాను. సో అది మనకు విన్నింగ్ ట్రేడ్ అన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇక్కడ మాకు మార్కెట్ స్ట్రక్చర్ చూడండి. సో ప్రీవియస్గానే మనకు ఇక్కడ చూడండి ఒక లెవెల్ ఉంది, ఒక స్ట్రాంగ్ లెవెల్, ఒక స్ట్రాంగ్ సప్లై లెవెల్ ఉంది. ఇక్కడ చూడండి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి ఎప్పుడైతే ఇక్కడ ఒక పుల్ బ్యాక్ తీసుకుందో ఇక్కడ చూడండి ఒక హై క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనకు మార్కెట్ నెక్స్ట్ రివర్సల్ పాయింట్ అన్నమాట. సో అదే లెవెల్ నుంచి మనకు ఒక షూటింగ్ స్టార్ లాగా మనకు ఒక సెల్లర్స్ అవైలబిలిటీ కనిపించింది ఈ ఏరియా నుంచి. అంటే అక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు మనకు ప్రజెంట్ ఉన్నారన్నమాట. మనకు ఒక ఇండికేషన్ అన్నమాట సెల్లర్స్ నుంచి, అక్కడ సెల్లర్స్ ఉన్నారు అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి క్యాన్సిక్ సైకాలజీతో నేను ట్రేడ్ చేసుకున్నాను. సో చూడండి ఇంకా అది ప్రాపర్గా లెవెల్కి ఇంకా రిజెక్షన్ తీసుకోలేదు. అట్ ద సేమ్ టైం లెవెల్కి గ్యాప్ ఉంది. అలాగే చూడండి స్మాల్గా మనకి ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. ఏదైతే ఈ క్యాండిల్ ఉందో ఇక్కడ మనకు ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. చూడండి అక్కడ ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది అనమాట. సో చూసారా ఒక క్లారిటీగా కనిపించింది కదా ఇప్పుడు. సో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. సో ఈ కన్ఫర్మేషన్స్ తోటి నేను తీసుకోవడం జరిగింది. సో మనకు ప్రీవియస్గా మార్కెట్ డైరెక్షన్ కూడా ఇక్కడ చూడండి ఇక్కడ వీక్గా ఉన్న బయర్స్ కాస్త మనకు ఈ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి స్ట్రాంగ్ అయ్యారు. అట్ ద సేమ్ టైం ఇక్కడున్న సెల్లర్స్ని కంట్రోల్ చేసి మళ్ళీ మార్కెట్లో డిమాండ్ అనేది మనకు ఇక్కడ అపియర్ అయింది. సో అట్ ద సేమ్ టైం డైరెక్షన్ చూడండి. సో అందుకని చెప్తున్నాను మార్కెట్ స్ట్రక్చర్ అండ్ క్యాన్సిక్ సైకాలజీ మాత్రమే మీకు మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. జస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీకు జస్ట్ అక్కడ లెవెల్స్ని చూసుకోవడానికి మాత్రమే. ఓకేనా? సో ఇక్కడ చూడండి మనకు ఇది ప్రాఫిట్లో బుక్ అయిపోతుంది. సో ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉంటే 100% మీరు కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేసుకోగలుగుతారు. సమ్ మిస్టేక్స్ వల్ల ఒకటి జస్ట్ అలాగా లాస్ అవుతుంది, అది ఎవరికైనా కానీ. సో దీంట్లో మీరు మాస్ అవుతే మీకు వచ్చే 80-90% యాక్యురసీ తోటి మీరు సూపర్గా ట్రేడ్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్తాను లెర్నింగ్ అనేది ఫస్ట్ అన్నమాట. మీకు ఎన్నోసార్లు మీరు ఎన్నో కోర్సులు పెట్టి తీసుకోవడం కన్నా, అన్ని వేలు లాస్ అవ్వడం కన్నా జస్ట్ వన్ టైం పేమెంట్ తోటి మీరు కోర్స్ తీసుకొని ఒక లైఫ్ టైం సపోర్ట్ తోటి తీసుకొని మీరు ట్రేడ్ చేయగలిగితే మీకు ఆటోమేటిక్గా ఒక నాలెడ్జీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కంప్లీట్గా మీరు షూర్గా మీరు ట్రేడ్ చేసుకోగలుగుతారు మీరు. సో ఫ్రెండ్స్ నేను మళ్ళీ నా కోర్స్ యొక్క డీటెయిల్ చూపిస్తున్నాను. సో 15 మీకు ప్రైస్ యాక్షన్ కోర్సు వీడియోస్ ఉంటాయి కంప్లీట్గా విత్ లైఫ్ టైం సపోర్ట్ అన్నమాట. ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఉన్నారో సో ఇక్కడ ఉన్న ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి, ఇక్కడ ఉంది వాట్సాప్ నెంబర్, సో ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. సో కంప్లీట్గా మీకు లెర్నింగ్ తర్వాతనే ఎర్నింగ్ అండి. 100% చెప్తున్నాను. మీరు యూట్యూబ్లో చూసిన నాలెడ్జ్ని మీరు రియల్ అకౌంట్లో వాడకండి. 100% మీరు లాస్ అవుతూనే ఉంటారు. సో మల్టిపుల్ టైమ్స్ మీరు ఎన్నో థౌజండ్స్ పెట్టి దాంట్లో లాస్ అవ్వడం కంటే ఒక కోర్సు, మీ జెన్యూన్ కోర్సు మీకు నచ్చింది, మీకు ఎవరిదైతే మీకు జెన్యూన్ అనిపిస్తుందో వాళ్ళ కోర్స్ తీసుకొని వాళ్ళ నుంచి ఒక సపోర్ట్ తీసుకొని మీరు ప్రిపేర్ అయ్యి తర్వాత మీరు ప్రాక్టీస్ చేసి దాంట్లో ఒక గ్రిప్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీ యాక్యురసీ ఇంక్రీజ్ అవుతుంది. అప్పటి వరకు మీరు దీంట్లో సక్సెస్ అవ్వలేరు. ఇది 100% నేను చెప్తున్నాను. సో ఇది ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్. చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఇట్లా ల్యాక్స్లో లాస్ అయ్యాను, ఆ విధంగా లాస్ అయ్యాను, ఈ విధంగా లాస్ అయ్యాను అని చెప్పేసి. సో మీకు తెలుసు కదా, తెలిసి కూడా ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? దీంట్లో నాలెడ్జ్ ఉంటేనే, నాలెడ్జ్ ఉన్న ప్రొఫెషనల్ ట్రేడర్సే
వాళ్ళు ట్రేడ్ తీసుకున్నప్పుడు వాళ్ళ యాక్యురసీ 90%, 100% కూడా ఎవరు కారు. అట్లాంటిది బిగినరు జస్ట్ 30-40% నాలెడ్జ్‌తో, యూట్యూబ్ నాలెడ్జ్‌తో మీరు ఎలా ట్రేడ్ చేస్తారు? సో, మల్టిపుల్‌గా కన్ఫర్మేషన్స్ ఉంటాయి అక్కడ. సో, మీకు ప్రైస్ యాక్షన్ అనే ఒక కాన్సెప్ట్ అనేది మీకు కంప్లీట్‌గా అర్థమైంది అంటే, మీకు ఎవరి హెల్ప్ అవసరం లేదు. సో, ఈ నాలెడ్జ్ ఫస్ట్ కావాలి మీకు. సో, ఈ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఇండిపెండెంట్‌గా సక్సెస్‌ఫుల్‌గా ట్రేడ్ చేసుకోగలుగుతారు. అది మాత్రం గ్యారంటీ అన్నమాట. సో, దీంట్లో కోర్స్ తీసుకోవడమే కాకుండా మీ ఇంట్రెస్ట్‌తో ఒక హార్డ్ వర్క్ అనేది చేయాలి. ప్రాక్టీస్ కూడా చేయాలి. సో, ప్రాక్టీస్ చేసి ప్రతి డౌట్‌ని మీరు క్లారిఫై చేసుకోవాలి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారో, సో, నేర్చుకోవడానికి నేను వాళ్ళకు సపోర్ట్ ఇస్తాను. 100% సపోర్ట్ ఇస్తాను. లైఫ్ టైమ్ సపోర్ట్ ఇస్తాను. మీరు సక్సెస్‌ఫుల్ ట్రేడర్ అయ్యేంత వరకు. సో, వీడియోస్‌ని కూడా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. నా 100% సపోర్ట్ ఇస్తాను. నా 5 ఇయర్స్‌లో ఎక్స్‌పీరియన్స్‌లో నేను గెయిన్ చేసిన ఈ నాలెడ్జ్ మొత్తం దాంట్లో నేను ఇంక్లూడ్ చేయడం జరిగింది. కంప్లీట్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అన్నమాట. సో ఫ్రెండ్స్, కావాల్సిన వాళ్ళు పైన నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే కోటెక్స్లో న్యూ లింక్ క్రియేట్ చేసుకున్నా అనుకున్న వాళ్ళు కంప్లీట్గా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాటి వీడియో. సో మళ్ళీ రేపు అనదర్ టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈజ్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో నాకు సపోర్ట్ చేయండి. మీ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ తెలుగు ట్రేడర్ని. సో మీ తెలుగు ట్రేడర్ని మీరే సపోర్ట్ చేయాలి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.